సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఎవరైతే జీవితంలో అహాన్ని దాచుకుంటారో వారు సత్యాన్ని కోల్పోతారు. ఎవరైతే జీవితాన్ని అహాన్ని నా కోసం సత్యం కోసం కోల్పోతారో వారి సత్యాన్ని తెలుసుకుంటారు అనేటువంటి నానుడి ఉంది. ప్రేమ చెట్లకు కాయదు, దుకాణాలలో అమ్మరు. రాజు కానీ బంటు కానీ ఎవరైనా ప్రేమ కావాలంటే వారు తమ తలను ఇచ్చి అహం కోల్పోయి పొందవలసి ఉంటుంది అని కబీరు ద్విపదంలో అహం అంతరించినప్పుడే ప్రేమ అనేది లభిస్తుంది. అంటే నేను అనేటువంటి భావం అంతరించి అంతా ఆ భగవంతుడే అనేటువంటి భావం కలిగి ఉన్నప్పుడే స్వచ్ఛమైన ప్రేమ లభిస్తుంది అనే అర్థం ఉంది. కారణం స్వచ్ఛమైనటువంటి ప్రేమయే భగవంతుడు. నీకు ఇహపర ఆనందం కావాలంటే నా మాటలు వినండి మరియు ఆ మాటల్ని హృదయంలో భద్రపరచండి ఓ సేదరా. పురాణాలలో వేదాలలో వర్ణించిన సులభమైనటువంటి సుఖమైన భక్తి మార్గం భగవంతుడు చూపాడు అని తమ స్వానుభవాన్ని తమ రామచరిత మానస్లో సంత్ తులసీదాస్ పేర్కొంటారు. కనుక మాధవరావులోని బాబా పట్ల ఉన్న సఖ్యభావం, ప్రేమ, భక్తి రూపాంతరం చెందడం ఎంతటి ఆవశ్యకమో పైన ఉదహరించినటువంటి సత్యద్రష్టాలైనటువంటి మహాత్ముల బోధనలు బట్టి మనకు తెలుస్తుంది. సద్గురువు అవతార కార్యం అయిన సద్భక్తుని సత్యదర్శనం అనేటువంటి మహాకార్యంలో ముందుకు సాగడానికి అవసరమైనటువంటి భక్తి ప్రేమలు మాధవరావు మనసులో సాయి సంకల్పానుసారంగా ఘటించిన ఘటనల ద్వారా చోటు చేసుకున్నాయనే చెప్పొచ్చు. తత్ఫలితంగా మాధవరావు హృదయంలో జన్మజన్మల సాంగత్యుడైనటువంటి సద్గురుని పట్ల అంతర్వాహిని అయి ప్రవహిస్తున్నటువంటి అనర్వచనీయమైన అనుపమానమైనటువంటి ప్రేమ హృదయ అంతరంగాలపైకి పెళ్ళుకి భక్తి రూపంలో పరవళ్ళు తొక్కే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ ప్రవాహంలో తనివి తీరా మునక వేస్తూ బాబాతో మాధవరావు చేసినటువంటి సుదీర్ఘ సత్యభక్తిలోని ప్రేమపూర్వక పదనిసలను మనసారా ఆస్వాదించుటకై కలంతో కలిసి ప్రయాణించుదాం పదండి. బాబా పట్ల ఉన్నటువంటి తెలియని ఇష్టం బాబా సంకల్పానుసారం భక్తి ప్రేమలుగా రూపాంతరం చెందాక బాబాయే తన లోకంగా మాధవరావు తన జీవితాన్ని గడపడం ప్రారంభించారు. రోజుల్లో ఎక్కువసేపు బాబా వద్దనే కూర్చొనసాగారు. అప్పుడప్పుడే బయట గ్రామాల నుండి భక్తులు బాబా వద్దకు రావడం మొదలైంది. అలా వచ్చినటువంటి భక్తులలో మాధవరావు తన కలుపు గోలు స్వభావాన్ని అనుసరించి మాట కలిపేవారు. ఆ భక్తులతో ఎంతో స్నేహపూర్వకంగా ఆప్యాయంగా మాట్లాడేవారు. బాబా కూడా మాధవరావుతో శ్యామ వచ్చిన వారికి ఏం కావాలో వద్దో చూసుకో అని చెప్పేవాడు. అందువలన ఆ భక్తులు బాగోగులను గురించి తెలుసుకునేవాడు. అందులోనూ ఆ వచ్చినటువంటి భక్తులలో బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే వారి భోజన వసతి మాధవరావు ఇంట్లో ఏర్పాటు చేయమని బాబా ఆదేశించేవారు. ఈ విధంగా వారికి మాధవరావు ఇంట్లో భోజన ఏర్పాట్లు చేయడం జరిగేది. అందువలన బయట గ్రామాల నుండి వచ్చిన వారిలో మాధవరావుకు మంచి పరిచయం, స్నేహం ఏర్పడటం మొదలైంది. వారితో సంభాషించేటప్పుడు తనకు తెలియకుండానే మైమర్చిపోయి బాబా గురించి మాట్లాడేవారు. కొత్తగా వచ్చే భక్తులకు బాబా వద్ద ఏదైనా చెప్పుకోవాలంటే సహజంగానే మనసులో కొంచెం వెరుకు ఉండటం. ఇంకొక పక్క మాధవరావు బాబాతో చలువుగా సఖ్యంగా మెలగడం వంటి వాటిని చూసి ఆ భక్తులు తమ కోరికలను లేదా కష్టాలను తమతో కలుపుగోలుగా మెలుగుతూ మాధవరావుకి చెప్పి తమ తరఫున బాబాకి నివేదించమని అభ్యర్థించేవారు. సహజంగానే పరోపకార స్వభావం కలిగినటువంటి మాధవరావు ఆ భక్తుల అభ్యర్థన మేరకు వారి బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకొని వారిని బాబా వద్దకు తీసుకువెళ్ళి బాబా దర్శనమిప్పించి బాబాకు ఆ భక్తుల కష్టాలని కోరికల్ని నివేదించేవారు. వారికి బాబా
ఆశీస్సులను ఇప్పించేవాడు. ఈ విధంగా మాధవరావు మాధ్యమంగా బాబా అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందినటువంటి భక్తులు తమ కష్టం తీరగానే లేక కోరిక నెరవేరగానే బాబా చరణాలకు భక్తి ప్రేమలతో మనస్సుమాంజలి ఘటిస్తూ మాధవరావుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉత్తరం వ్రాసేవారు. ఈ క్రమంలో అనేక మంది భక్తులు బాబా అనుగ్రహం వలన వస్తున్నటువంటి అనుభవాలను తాను స్వయంగా చూడడం వలన మాధవరావులోని బాబా పట్ల ఉన్నటువంటి భక్తి ప్రేమలు దినదిన ప్రవర్ధనంగా మొదలయ్యాయి.